నెక్స్ట్ కడప జిల్లాకు సంబంధించి చూసుకుంటే మరి ఇప్పుడు సుబ్బారెడ్డి రెడీగా ఉన్నారు. సుబ్బారెడ్డి, రాయచోటిలో రోజు రోజుకు ముదురుతున్న ట్రాఫిక్ కష్టాలపై మున్సిపల్ అధికారులు కానీ ట్రాఫిక్ పోలీసులు కానీ ఎలాంటి ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టడం లేదు. నిత్యం నరకం చూస్తున్న ప్రజలు ఆందోళన చెందుతున్నారు. సో దీనిపై సంబంధించిన అప్డేట్స్ ఏంటి? రైట్ సుబ్బారెడ్డి, మీ వాయిస్ మ్యూట్లో ఉంది, ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి. చిరంజీవి, ఏదైతే అన్నమయ్య జిల్లా రాయచోటిలో ట్రాఫిక్ సమస్య రోజు రోజుకు ఎక్కువైపోతుంది, దీనికి సంబంధించి ప్రజలు కూడా బేజారెత్తేటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తోంది. అయితే ప్రస్తుతానికైతే రాయచోటిలో ఏదైతే సుమారు దాదాపు 2 లక్షల మంది జనాభా ఉన్నారు, దాదాపు 34 ఇప్పటికైతే వార్డులు ఉన్నాయి. పునర్విభజన జరిగితే మరొక 10 వార్డులు పెరిగేటువంటి పరిస్థితి. అయితే మరి ఇన్ని వార్డులు ఉన్నా, ఇంత జనం ఉన్నా కూడా ట్రాఫిక్ సమస్య అనేటువంటిది అటు మున్సిపల్ అధికారులు కావచ్చు, ఇటు పోలీసులు కావచ్చు పట్టించుకోలేనటువంటి ఒక విమర్శలు అయితే వస్తున్నాయి. అయితే రాయచోటి పట్టణానికి సంబంధించి ప్రధానంగా అటు బెంగళూరుకి వెళ్ళేటువంటి కావచ్చు, ఇటు మదనపల్లె కావచ్చు, తిరుపతికి వెళ్ళేటువంటి వాళ్ళు, కడప జిల్లాకు సంబంధించినటువంటి చాలా ప్రాంతాల నుంచి అదే మార్గం నుంచి వెళ్ళేటువంటి పరిస్థితి. అయితే జాతీయ రహదారులు ప్రస్తుతానికైతే ఏదైతే వర్క్ జరిగేటువంటి నేపథ్యంలో కావచ్చు, అలాగే రోడ్డు విస్తరణ, ప్రధానమైనటువంటి రోడ్డు విస్తరణ ప్రస్తుతానికైతే మెయిన్ రోడ్డు మాత్రమే విస్తరణ జరిగింది. మిగిలిన ప్రాంతం అంతా ఎక్కడ కూడా విస్తరణ జరిగినటువంటి పరిస్థితి లేదు. గత ప్రభుత్వంలో ఏదైతే ఇదే రాయచోటిని జిల్లా కేంద్రంగా చేసినటువంటి పరిస్థితుల్లో కూడా రోడ్ల విస్తరణ అనేటువంటిది అప్పట్లో సంబంధిత అధికారులు చేయలేదనేటువంటి ఒక విమర్శలు కూడా ఉన్నాయి. మరి ఇంత జరుగుతున్నా కూడా అయితే ఏదైతే పట్టణంలో అటు దుకాణదారులు ఫుట్పాత్ల ఆక్రమణ జరిగితే పాదాచారులంతా రోడ్ల మీద నడిచి ప్రమాదాల బారిన పడుతున్నారు. అలాగే ఆటో స్టాండ్కు ఎక్కడ కూడా మున్సిపాలిటీ యాక్చువల్గా మున్సిపల్ శాఖ ప్రకారం, మున్సిపాలిటీ యాక్ట్ ప్రకారము వాహనాలకు పార్కింగ్ స్థలాలు అనేటువంటిది ఖచ్చితంగా ఏర్పాటు చేయాలి. మరి పట్టణంలో ఎక్కడ కూడా పార్కింగ్ స్థలాలు కనిపించేటువంటి పరిస్థితి అయితే అక్కడ లేదు. ఆటో స్టాండ్ ఎక్కడంటే అక్కడ ఆటో స్టాండ్లు, ద్విచక్ర వాహనాలు ఎక్కడ పడితే అక్కడ ఆపడము, వీటన్నిటితో ట్రాఫిక్ సమస్య అనేటువంటిది ప్రజలైతే నిత్యము నరకం అనుభవిస్తున్నారని చెప్పుకోవచ్చు. పాఠశాలలకు వెళ్ళేటువంటి విద్యార్థులు సకాలంలో స్కూళ్ళకు చేరనేటువంటి పరిస్థితి. అలాగే ఎవరైతే ఉద్యోగస్తులు దూర ప్రాంతాలకు వెళ్ళేటువంటి వాహనాల ద్వారా వెళ్ళేటువంటి వాళ్ళు కూడా సకాలంలో ఉద్యోగానికి టయానికి వెళ్ళేటువంటి పరిస్థితి అక్కడ కనిపించడం. ప్రధానంగా తానా సెంటరు, గాలివీడి రోడ్డు, జగదాంబ సెంటరు, ఈ ప్రాంతాల్లో నిత్యం ట్రాఫిక్ అనేటువంటిది రద్దీగా ఉండేటువంటి పరిస్థితి. మరి మున్సిపాలిటీ యాక్ట్ ప్రకారం పెంచాల్సినటువంటి రోడ్డు విస్తరణ ఎందుకు పెంచలేదనేటువంటి అధికారుల దగ్గర సమాధానం లేవు. మరి ట్రాఫిక్ గురించి పోలీసులు ఏ విధంగా పట్టించుకోలేదనేటువంటి విమర్శలు వస్తున్నా కూడా ట్రాఫిక్ సంబంధించి సిబ్బంది కొరత ఉండేటువంటి పరిస్థితి ఉంది. మా కేసులకే సరిపోతుంది, ట్రాఫిక్ నియంత్రించడానికి సిబ్బంది కొరత అయితే ప్రధానంగా వేధిస్తున్నటువంటిది అటు పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి. మరి ఇంత సమస్యలు ఉన్న గతంలో ఉండేటువంటి జిల్లా కేంద్రము రాయచోటి అని చెప్పుకోవడమే కానీ ఎక్కడ కూడా రోడ్డు విస్తరణ జరిగినటువంటి దాఖలాలు అయితే లేవు. అయితే వాటి ప్రస్తుత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అయినా కూడా ఈ రోడ్డు విస్తరణకు సంబంధించి రాయచోటి పట్టణానికి సంబంధించి రోడ్డు విస్తరణ టౌన్లో ఎక్కడైతే విస్తరణ లేదో, ఎక్కడైతే ఇరుకు రోడ్లు ఉన్నాయో, ఎక్కడైతే ప్రజలు పన్నులు చెల్లిస్తున్న సమస్యలతో ట్రాఫిక్ సమస్యతో ఇబ్బందులు పడుతున్నారో అలాంటి ప్రాంతాలను గుర్తించి సంబంధిత అధికారులు రోడ్డు విస్తరణకు ఒక డిపిఆర్ తయారు చేసి ఉన్నతాధికారులకు చేరవేయాలనేటువంటి, ఉన్నతాధికారులకు ఆ నివేదిక ఇవ్వాలనేటువంటిది స్థానికులు, మున్సిపల్ జనము, పురజనము కోరుకునేటువంటి పరిస్థితి. మరి అందుకు సంబంధించి అలాగే ఏదైతే రవాణా శాఖ మంత్రికి సంబంధించినటువంటి ప్రధాన కాన్స్టిట్యూషన్, మరి రవాణా శాఖకు సంబంధించిన ప్రధాన నియోజకవర్గమైనా కూడా ఆ సంబంధిత మంత్రి అయినా కూడా ఈ ట్రాఫిక్ సంబంధించి రోడ్ల విస్తరణకు సంబంధించి దృష్టి పెట్టి రోడ్ల విస్తరణ ఎప్పుడైతే జరుగుతుందో ప్రజలు కూడా ట్రాఫిక్ ఇబ్బందులు ఉండవు, సకాలంలో ఇంటికి చేరేటువంటి పరిస్థితి ఉంటుంది, ప్రమాదాలు జరగవు. అలాగే ఫుట్పాత్ల ఆక్రమణకు సంబంధించి పురపాలిక శాఖ మరి అధికారులు చర్యలు తీసుకోవాలి. ఫుట్పాత్ ఆక్రమించినారు, రోడ్డంతా ఆక్రమించి దుకాణాలు, వ్యాపారాలు జరుగుతున్నాయి. అలాగే తోపుడు బండ్లు ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీద పెట్టడం, వ్యాపారం చేయడం. తోపుడు బండ్లకు మున్సిపాలిటీలో ఖచ్చితంగా తోపుడు బండ్లకు సంబంధిత ప్రదేశాన్ని గుర్తించి అక్కడ ఏర్పాటు చేయాలి. మరి అది కూడా మర్చిపోయినారు. అలాగే ఫుట్పాత్ ఆక్రమణ జరిగింది, అది కూడా మున్సిపల్ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు? పన్నులు కడుతున్నా మాకెందుకు ఈ సమస్యలు, మాకెందుకు ఈ ప్రమాదాల బారిన పడుతున్నారు అనేటువంటిది పట్టణ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మరి పురపాలిక సంబంధించిన అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవాలో వాళ్ళు ప్రజలకు, పురజనానికి, రాయచోటి పట్టణ ప్రజలకు సమాధానాలు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే పోలీస్ శాఖకు సంబంధించినటువంటి అధికారులు కూడా ట్రాఫిక్ నియంత్రించడానికి, అయితే ట్రాఫిక్ సంబంధించి ఎవరైతే ట్రాఫిక్ పోలీసులు కూడా అవగాహన సదస్సులు, స్వచ్ఛంద సేవా సంస్థలు కూడా అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. మరి ప్రజలు కూడా ఈ అవగాహనకు సంబంధించినటువంటి సదస్సుల్లో
పాల్గొనేటువంటి వ్యక్తులు మిగతా వాళ్ళకు అవగాహన కల్పించడంతో పాటు ట్రాఫిక్ నియంత్రణకు అటు పోలీస్ శాఖ కావచ్చు, ఇటు మున్సిపల్ శాఖ కావచ్చు, అటు ఉన్నతాధికారులు కావచ్చు చర్యలు తీసుకొని ట్రాఫిక్ నియంత్రించి ప్రమాదాల బారిన పడకుండా, ఎందుకంటే దూర ప్రాంతాలకు అటు బెంగళూరుకు ఖచ్చితంగా రాయచోటిని మీదుగా ప్రతి వాహనం వెళ్లాల్సిందే. కడప నుంచి కానీ అటు కర్నూలు నుంచి వచ్చేటువంటి ప్రతి వాహనం కూడా కంపల్సరిగా బెంగళూరు వెళ్ళాలంటే రాయచోటి మదనపల్లి మీదుగా వెళ్ళాలి. మరి రాయచోటిలో రోడ్డు సరిగ్గా లేకపోతే మరి దూర ప్రాంతాలకు వెళ్ళేటువంటి, ఒకవేళ వైద్యం కోసం అత్యవసరంగా కడప నుంచి బెంగళూరుకి వెళ్ళేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. ఇలాంటి ట్రాఫిక్ సమస్య ఉన్నట్లయితే వాహనాలు వైద్య నిమిత్తము అత్యవసర వైద్యానికి వెళ్ళేటువంటి వారు కూడా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి. మరి ఇన్ని సమస్యలు ఉన్నా కూడా సంబంధిత మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారైనా కావచ్చు, అలాగే దృష్టికి ఈ సమస్యలన్నీ తీసుకెళ్లి పరిష్కరించాలనేటువంటిది అటు రాయచోటి ప్రజలు కోరుకునేటువంటి పరిస్థితి అక్కడ ఉంది. చిరంజీవి రైట్. అయితే విధులకు వెళ్ళే ఉద్యోగులు కావచ్చు, అటు పాఠశాలకు వెళ్ళే విద్యార్థులకు కావచ్చు, ట్రాఫిక్ పై చాలా ఇబ్బంది ఉంటుంది. సో వీరి స్పందన ఎలా ఉంది దీనిపైన? పాఠశాలకు వెళ్ళేటువంటి విద్యార్థులు సకాలంలో టైంకి వెళ్ళేటటువంటి పరిస్థితి అక్కడ లేదని ఒక ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అలాగే ఏదైతే ఉద్యోగ రీత్యా అంటే రాయచోటి పట్టణం నుంచి పల్లె ప్రాంతాలకు ఏదైతే సచివాలయాలు కావచ్చు, టీచర్లు కావచ్చు, అన్ని శాఖలకు సంబంధించిన ఉద్యోగస్తులు కూడా సకాలంలో వెళ్ళినటువంటి పరిస్థితిలో అక్కడ ఉన్నతాధికారులతో సమస్యలు ఎదురవుతున్నాయి. మరి వాళ్ళ యొక్క ఆవేదనను అయినా అర్థం చేసుకొని వాళ్ళు చెప్పేటటువంటి సమస్యలను అయినా దృష్టిలో పెట్టుకొని అటు మున్సిపల్ శాఖకు సంబంధించిన అధికారులు, పోలీసులు చర్యలు తీసుకోవాలనేటువంటిది వారు కోరుకునేటువంటి పరిస్థితి అక్కడ ఉంది. చిరంజీవి రైట్. థ్యాంక్ యూ సుబ్బారెడ్డి.